హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అల్లం పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా అల్లంని బాగా క్లీన్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక 30 మినిట్స్ డ్రై చేసుకోవాలి. తర్వాత చింతపండుని తీసుకొని దాంట్లో ఉన్న పీచు అన్ని ఇత్తనాలు అన్నీ తీసి పక్కన పెట్టుకొని ఒక చిన్న గిన్నెలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. చాలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇది పేస్ట్లో మనకి ఏమీ ఉండకుండా చూసుకోవాలండి. తర్వాత స్టవ్ మీద బాడీ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని మనం చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకున్నామంటే మనకు అల్లం పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఫ్రై అయిపోయిన తర్వాత వాటినన్నిటిని తీసి సపరేట్గా పెట్టుకోవాలి. ఇలాగే రిమైనింగ్ మిగతా అల్లం ముక్కలన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి అల్లం పచ్చడి. మన ఈ అల్లంని బాగా వేపుకుంటే పచ్చడి కూడా చాలా టేస్టీగా వస్తుంది. అల్లం పైన తొక్క అనేది మొత్తంగా తీయకూడదండి, కొద్దిగా అలాగే పెట్టుకోవాలి. పెట్టుకుంటేనే అల్లం పచ్చడి టేస్టీగా ఉంటుంది. సో అలాగే కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక చిన్న బాండి పెట్టుకొని దాంట్లో 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకొని లో ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అనేది సిమ్లో పెట్టుకొని నిదానంగా మనం బాగా ఫ్రై చేసుకున్నామనుకోండి, మెంతులు కూడా బాగా లోపల బాగా ఫ్రై అయిపోయి టేస్ట్ అనేది మనకు అప్పుడే ఫ్లేవర్ అనేది తెలిసిపోతుంది వేయిస్తూనే. తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కచ్చా పచ్చాగా మనం గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత వేయించుకున్న అల్లం ముక్కల్ని వేసుకొని మిక్సీ వేసుకోవాలండి. ఇందులోనే చింతపండు పులుసు, అలాగే ఒక గ్లాస్తో చిన్నటి గ్లాస్తో కారము, అదే గ్లాస్తో ఉప్పు యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇందులోనే ఒక 10 to 15 వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకోవాలి. ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఒకవేళ గట్టిగా అయినట్టుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అందులోనే సేమ్ మెజర్మెంట్తో ఉన్న గ్లాస్తో బెల్లం యాడ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పేస్ట్ అనేది టెక్స్చర్ అనేది అలా రావాలి. ఇప్పుడు బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకొని మనం పోపు పెట్టుకోవాలి. మనం ఏదైతే మిక్సీ వేసుకున్నామో ఆ మిశ్రమాన్ని దీంట్లో వేసి సిమ్లో పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్ అనేది ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని, అంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోతుంది మనం చిన్నగా ఫ్రై చేసుకుంటే. సో ఇలా చేసుకుంటే పచ్చడి మనకు 3 to 6 మంత్స్ అనేది నిల్వ ఉంటుందండి. మిగతా పచ్చిపప్పు అవన్నీ వేసుకోవచ్చు, కానీ అవి మెత్తగా అయిపోతాయి. ఎప్పుడైతే తినాలనుకుంటున్నామో అప్పుడు కొద్దిగా పోపు పెట్టుకొని దాంట్లో యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చూసారుగా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కమ్మటి అల్లం పచ్చడి. ఇది దోశలోకైనా, పెసరట్టులోకైనా, వడల్లోకైనా నంచుకొని తింటే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.